కాదు. అంటే అన్నీ కనిపిస్తున్నా కానీ ఏం తేలేదు అని చెప్పే ప్రత్యర్థులకు మీరు చెప్పే సమాధానం ఏంటి? ఒక నిజామాబాద్ వాస్తవ్యునిగా. ఏం తెలియదనే మాట అది అవాస్తవం. మనం ఇంతకుముందు చర్చించుకున్న విషయంలో అది పసుపు బోర్డ్ ఒకటి. తర్వాత చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌లు, ఇప్పుడు హైవేలు కేంద్ర ప్రభుత్వం తన పరిధిలో ఉన్న పనులన్నీ మన ఎంపీ గారి పనితనం వల్ల వచ్చినాయి. అవి నడుస్తున్నాయి కూడా. ఇప్పుడు మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనేది కొన్ని దశాబ్దాల నుంచి వెయిట్ చేస్తున్న పని నిజామాబాద్‌లో. దానికోసం ప్రత్యేకంగా దాన్ని మొదట 2 లైన్‌లో ఉన్నదాన్ని 4 లైన్‌లుగా దాన్ని ఎక్స్‌టెండ్ చేపించిన పని మన ధర్మపురి అరుణ్ గారిది. ఓహ్! మొదటగా ఓకే. 2 లైన్స్ ఉండేది. దానికి కొద్దిగా ట్రాఫిక్ ఇతరత్ర ఎమర్జెన్సీ విషయాలు కొన్ని చెప్పడం వల్ల అది 4 లైన్‌ల దారైంది. ఓకే. సో, గాడిద గుడ్డు అని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి